హ్మ్. మనకు అందిన ఈ సోర్సెస్ ఒక చాలా మ్మ్. చిత్రమైన ప్రశ్నను మన ముందుంచుతున్నాయి. అవును. ఆధ్యాత్మికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వాళ్ళు అంటే భగవాన్ రమణ మహర్షి, అవును. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, ఆ, చివరికి సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా మ్, మనలాగే శారీరకమైన బాధలను ఎందుకు అనుభవించారు? మ్. ఇది వినగానే కాస్త గందరగోళంగా అనిపిస్తుంది కదా. నిజమే. ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. సోర్సెస్లో చూస్తే రమణ మహర్షికి చేతికి రాచపుండు అంటే క్యాన్సర్ వచ్చింది. అవును. రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్తో బాధపడ్డారు. ఇక శ్రీకృష్ణుని సంగతి మనకు తెలిసిందే. ఒక వేటగాడి బాణం తగిలి దేహాన్ని విడిచిపెట్టాడు. వాళ్ళ దగ్గర అపారమైన యోగశక్తి, దైవశక్తి ఉన్నాయి. హ్మ్, తలుచుకుంటే అంటే ఒక్క క్షణంలో ఆ రోగాలను మాయం చేసుకోగలరు. కాని వాళ్ళలా చెయ్యలేదు. చెయ్యలేదు. అవును, అదే అసలు పాయింట్. హ్మ్, ఎందుకు చేయలేదు? తమ దగ్గరకొచ్చిన ఎంతో మంది భక్తుల కష్టాలను తీర్చిన ఆ మహానుభావులు హ్మ్. తమ సొంత విషయానికి వచ్చేసరికి ఆ శక్తులను ఎందుకు వాడలేదు? హ్మ్, ఈరోజు మనం ఈ అంశం వెనుకున్న అసలు తత్వాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. వాళ్ళ ప్రవర్తన మనకి ఏం నేర్పిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తప్పకుండా. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం వాళ్లకు రోగం వచ్చిందా లేదా అన్నది కాదు. కాదు. ఆ రోగాన్ని, ఆ బాధను వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అన్నది సోర్సెస్ అన్ని ఒక్కటే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. అంటే వాళ్ళ శరీరానికి ఎంత నొప్పున్నా వాళ్ళ ముఖంలో ఆందోళనగాని బాధగాని ఎప్పుడూ కనిపించలేదు. ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉండేది. అవును, అది నిజం. ఆ ప్రశాంతత వెనుకున్న రహస్యమేంటో చర్చిద్దాం. సరే, ఈ విషయాన్ని విడమర్చి చూద్దాం. ఒకవైపు వాళ్ల యోగశక్తి, మరోవైపు మనలాగే రోగాలు, బాధలు. ఇది చాలా పెద్ద వైరుధ్యంలా కనిపిస్తుంది. అవును, వైరుధ్యమే. వాళ్లు తమ శక్తులను తమకోసం ఎందుకు వాడుకోలేదన్న ప్రశ్నకు మన సోర్సెస్ ఎలాంటి సమాధానమిస్తున్నాయి? ఇక్కడే అసలు తాత్వికత మొదలవుతుంది. వాళ్ళు అలా చేయకపోవడానికి మూల కారణం ఒకటే. అది ఏంటది? వాళ్ల తమను తాము ఎప్పుడూ ఈ శరీరంగా భావించుకోలేదు. వాళ్ల దృష్టిలో ఈ శరీరం ఒక అద్దె ఇల్లు లాంటిది, లేదా మనం వేసుకునే బట్టలు లాంటిది అన్నమాట. అద్దె ఇల్లా? అవును, నేను ఈ ఇంట్లో ఉంటున్నాను అంతేగాని నేనే ఈ ఇల్లు కాదు అనే స్పష్టమైన ఎరుకతో జీవించారు. బట్టలు చిరిగిపోతేనో, ఇంటికి మరమ్మతులు వస్తేనో మనం కంగారు పడం కదా. పడం. అలాగే వాళ్లు కూడా శరీరానికి వచ్చే మార్పులను కేవలం గమనించారు అంతే. అంటే నొప్పి అనేది శరీరానికి సంబంధించిన ఒక అనుభవం, అది నా అనుభవం కాదు అని వాళ్ళు భావించారంటారా? కానిది వినడానికి చాలా తేలిగ్గా ఉన్నా ఆచరణలో దాదాపు అసాధ్యం కదా. మనకి చిన్న దెబ్బ తగిలితేనే వెలవెలాడిపోతాం. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఇక్కడే మనం శారీరక నొప్పికి అంటే పెయిన్కి, మానసిక బాధకి, సఫరింగ్కి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. నొప్పికి బాధకి తేడా ఉందా? చాలా ఉంది. మన సోర్సెస్ చెప్పేది ఇదే. నొప్పి అనేది శరీరానికి కలిగే ఒక భౌతికమైన స్పందన. అదొక సిగ్నల్. ఓకే, కానీ బాధ అనేది ఆ నొప్పికి మనం మానసికంగా ఇచ్చే ప్రతిస్పందన. అయ్యో, నాకు నొప్పొస్తోంది, ఇది ఎంతకాలం ఉంటుందో, ఇది తగ్గకపోతే ఎలా లాంటి ఆలోచనలే మనల్ని బాధ పెడతాయి. అవును, నిజమే. ఆ మహానుభావులు నొప్పిని అనుభవించారు, కాని ఆ మానసిక బాధకు లోను కాలేదు. ఓహో, నొప్పి వేరు, బాధ వేరు. ఇది చాలా ఆసక్తికరమైన కోణం. ఈ తేడాను అర్థం చేసుకోవడానికి మన సోర్సెస్లో ఏమైనా బలమైన ఉదాహరణలున్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ముఖ్యంగా రమణ మహర్షి జీవితంలో జరిగిన ఒక సంఘటన దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. చెప్పండి. ఆయన చేతికి క్యాన్సర్ గడ్డకు ఆపరేషన్ చేయాల్సొచ్చినప్పుడు డాక్టర్లు మత్తుమందు అనస్థీషియా ఇస్తామన్నారు. హ్మ్, దానికి ఆయన నవ్వి, అవసరం లేదు, మీరు మీ పని చేయండి అన్నారట. ఒక్క నిమిషం. మత్తు లేకుండా ఆపరేషనా? శరీరాన్ని కోస్తుంటే, కండరాలను, నరాలను కత్తిరిస్తుంటే కలిగే నొప్పిని తట్టుకోవడం ఎలా సాధ్యం? ఇది నమ్మశక్యంగా లేదు. అవును, ఇది మానవ ఊహకు అందని విషయం. కాని జరిగింది. డాక్టర్లు ఆపరేషన్ చేస్తుంటే ఆయన వాళ్లతో ప్రశాంతంగా మాట్లాడుతూనే ఉన్నారట. మాట్లాడుతూనే ఉన్నారా? అవును. నొప్పి లేదా అని అడిగితే, ఓ, నొప్పి శరీరానికుంది, నాకెందుకుంటుంది అని జవాబిచ్చారట. అబ్బా! దీన్నే సాక్షిభావం లేదా దేహాతీత స్థితి అంటారు. అంటే తన శరీరానికి జరుగుతున్న ప్రక్రియను ఒక సినిమా చూస్తున్నట్టుగా, ఒక మూడో వ్యక్తిలా గమనించడం. అవును. ఆ నొప్పి తనను తాకడం లేదు,
ఎందుకంటే ఆయన ఆ శరీరంతో తాదాత్మ్యం చెందలేదు. అంటే మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు తెర మీద హీరో కష్టాలు పడుతుంటే మనం సానుభూతి చూపిస్తాం, కానీ ఆ నొప్పి మనకు రాదు. సరిగ్గా. ఎందుకంటే మనం వేరు, ఆ పాత్ర వేరుని మనకు తెలుసు. వాళ్ళు తమ జీవితాన్నే అలా చూశారన్నమాట. అద్భుతం. అంతే. రమణ మహర్షి ఉదాహరణే నిర్లిప్తతను స్పష్టంగా చూపిస్తోంది. మరి రామకృష్ణ పరమహంస సంగతేంటి? ఆయన కూడా ఇలాగే ప్రవర్తించారా? అవును, ఆయన మార్గం వేరైనా గమ్యమదే. సోర్సెస్లో ఉన్న ఒక సంఘటన చూస్తే రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్తో తీవ్రంగా బాధపడుతున్నప్పుడు కనీసం నీళ్లు కూడా తాగలేని పరిస్థితి. అయ్యో! అప్పుడు శిష్యులాయన్ని, మీరు గొప్ప యోగి, ఒక్కసారి కాళీమాతను ప్రార్థించి మీ ఆరోగ్యాన్ని బాగుచేసుకోమని అడగండి అని వేడుకున్నారు. హ్మ్. దానికాయన, నా మనసుని ఇప్పటికే జగన్మాత పాదాల దగ్గర అర్పించేశాను, ఇప్పుడు ఈ అశాశ్వతమైన శరీరం కోసం దాన్ని వెనక్కి తీసుకుని నాకోసమేదో అడగమంటారా? నా వల్ల కాదు అని చెప్పారట. వావ్! అంటే ఒకరు జ్ఞానమార్గంలో నేను శరీరం కాదు అనే ఎరుకతో ఉంటే, ఉన్నారు. మరొకరు భక్తి మార్గంలో తమ సర్వస్వాన్ని దైవానికి అర్పించేసి ఈ శరీరం తనవి కాదనే భావనతో ఉన్నారు. కరెక్ట్. రెండు సందర్భాల్లోనూ ఫలితం ఒకటే, శరీరం పట్ల పూర్తి నిర్లిప్తత. వాళ్ళు శరీర ధర్మాన్ని గౌరవించారు. శరీర ధర్మమా? అవును, శరీరం పుడుతుంది, పెరుగుతుంది, దానికి రోగాలొస్తాయి, చివరికి నశిస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఆ నియమాన్ని మార్చాలని వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నించలేదు. సరే, యోగులు ఋషులు విషయంలో ఈ నిర్లిప్తత అనే కోణం అర్థమైంది. కాని శ్రీకృష్ణుడి విషయం దీనంతటినీ మరో స్థాయికి తీసుకెళ్తుంది. నిజం. ఆయన కేవలం యోగి కాదు, సాక్షాత్తూ భగవంతుడి అవతారం. ఆయన ప్రకృతి నియమాలకు అతీతుడు కదా. అవును. ఆయననుకుంటే ఆ బాణాన్ని గాల్లోనే ఆపగలడు, లేదా తగిలిన గాయాన్ని చిటికలో మనుక్కోగలడు. అయినా ఎందుకలా చేయలేదు? ఇక్కడే మనం అవతార పురుషుల ప్రవర్తన వెనుక ఉన్న సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. మన సోర్సెస్ ప్రకారం అవతార పురుషులు తమ దైవశక్తులను తమ సొంత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత సౌకర్యాల కోసం ఎన్నడూ ఉపయోగించరు. ఇది ఒక ప్రాథమిక నియమం. అలాగా? వాళ్ళు మానవ రూపంలో భూమి మీదకు వచ్చింది మానవులకు ఒక ఆదర్శవంతమైన జీవితం ఎలా జీవించాలో చూపించడానికి. అంటే వాళ్ళు కూడా మానవ నియమాలకు కట్టుబడి జీవిస్తారంటారా? ఖచ్చితంగా. వాళ్ళు తమ కోసం అద్భుతాలు చేసుకుంటూ పోతే ఇక మానవ రూపం దాల్చడంలో అర్థమేముంటుంది? అవును. అప్పుడు వారు మనకు ఆదర్శంగా ఎలా నిలవగలరు? సరిగ్గా అదే పాయింట్. అందుకే శ్రీకృష్ణుడు మానవ ధర్మాలకు, ప్రకృతి నియమాలకు, చివరికి కర్మ సిద్ధాంతానికి కూడా కట్టుబడి ఉన్నాడు. కర్మ సిద్ధాంతమన్నారు. అంటే ఆ బాణం తగలడం వెనక కూడా ఏదైనా కర్మఫలముందా? అవును. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన పూర్వ అవతారమైన రాముడుగా ఉన్నప్పుడు వాలిని చెట్టుచాటు నుండి బాణంతో కొట్టి చంపాడు. అవును. అదే వాలి ఈ జన్మలో జరా అనే వేటగాడిగా పుట్టి పొరపాటున కృష్ణుడి పాదాన్ని జింక అనుకుని బాణంతో కొట్టాడు. ఓ! ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందనే విశ్వనియమానికి తాను కూడా అతీతుణ్ణి కాదని చెప్పడానికే కృష్ణుడు దాన్ని స్వీకరించాడు. తనకోసం నియమాలను మార్చుకోలేదు. తన శక్తులన్నీ లోక కళ్యాణం కోసం, ధర్మస్థాపన కోసమే ఉపయోగించాడు. రమణ మహర్షి నిర్లిప్తత, రామకృష్ణుల సంపూర్ణ శరణాగతి, శ్రీకృష్ణుడి ధర్మబద్ధత. ఈ 3 ఉదాహరణలు చూసేక ఈ మొత్తం చర్చ సారాంశమేమిటనిపిస్తోంది? మనం మన జీవితాలకు అన్వయించుకోవాల్సిన అసలు సూత్రం ఏంటి? ఈ మొత్తం చర్చ మనకందించే ముఖ్య సందేశం ఒక్కటే. మన అంతర్గత శాంతికి బాహ్య పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదా? లేదు. జీవితంలో కష్టాలు, అనారోగ్యాలు, బాధలు రావడం సహజం. అవి శరీరానికి, మనసుకు సంబంధించినవి. కాని మన నిజస్వరూపమైన ఆత్మ, అది ఎల్లప్పుడూ ప్రశాంతంగా, నిశ్చలంగా ఉండగలదు. అంటే మన దృష్టిని సమస్యల నుండి మన అంతరంగం వైపుకు మళ్లించాలి. బయట ఎంత పెద్ద తుఫానున్నా లోపల దీపం నిశ్చలంగా వెలగగలగాలి. అంతే. సమస్యను పరిష్కరించడం మీద కాకుండా సమస్య పట్ల మన ప్రతిస్పందనను మార్చుకోవడం మీద దృష్టి పెట్టాలంటారా? సరిగ్గా అదే. బాధను తప్పించుకోవడం గొప్పతనం కాదు. బాధ మధ్యలో కూడా ప్రశాంతతను కోల్పోకుండా ఉండటమే అసలైన ఆధ్యాత్మిక ఉన్నతి అని ఈ మహనీయుల జీవితాలు మనకు చూపిస్తున్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్పగలరా? మనకు తలనొప్పి వచ్చినప్పుడు, అయ్యో నాకు తలనొప్పి అని బాధపడటానికి, ఈ శరీరానికి తలనొప్పిగా ఉంది అని గమనించడానికి చాలా తేడా ఉంది. నిజమే. ఆ చిన్న మార్పు మన అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ మహనీయుల ముఖాల్లో కనిపించిన ప్రశాంతతే దీనికి నిదర్శనం.
అదే మనం సాధించాల్సిన స్థితి. కాబట్టి ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితిలో ఉన్నవారు కూడా శారీరక బాధలను అనుభవించటం వెనుక ఉన్న అసలు కారణం వాళ్ళు తమను తాము ఆ శరీరంగా భావించకపోవటమే. అంతే. వాళ్ళు దేహాన్ని ఒక తాత్కాలిక నివాసంగా ఒక సాధనంగా చూశారు తప్ప దానితో మమేకం కాలేదు. రమణ మహర్షి మత్తు లేకుండా ఆపరేషన్ చేయించుకోవటం ఈ నిర్లిప్తతకు ఒక శిఖరస్థాయి ఉదాహరణ. అవును. అలాగే శ్రీకృష్ణుడి వంటి అవతార పురుషులు తమ శక్తులను లోక కళ్యాణం కోసం వాడారు తప్ప తమ వ్యక్తిగత బాధల నివారణకు కాదు. వారు మానవ ధర్మానికి కట్టుబడి ప్రకృతి నియమాలను గౌరవించారు. ఇదంతా చివరికి ఒకే చోటికి దారితీస్తుంది. నిజమైన శక్తి అంటే బయటి పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు. మరేంటి? ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన అంతర్గత సమత్వాన్ని, ప్రశాంతతను నిలుపుకోవడమే. చాలా లోతైన విషయం. ఈ చర్చ విన్న తర్వాత నాలో ఒక ఆలోచన మొదలైంది. ఈ మొత్తం విశ్లేషణ మన అందరి ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. మనం మన జీవితంలో ఎక్కువ సమయం, శక్తిని దేనికి ఖర్చు పెడతాం? మన బయటి పరిస్థితులను బాగు చేసుకోవడానికి. ఆరోగ్యం, డబ్బు, సంబంధాలు. సరిగ్గా. శాంతి వాటిలోనే ఉందని అనుకుంటాం. కానీ ఈ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే అసలైన శక్తి, అసలైన శాంతి బయట కాదు, లోపల ఉందని. అవును. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఇది. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న శారీరక, మానసిక బాధల పట్ల మనం చూసే దృష్టిని ఈ దృక్పథం ఎలా మార్చగలదు?